నేను అంటాను, మన మందిరాల్లో ఉన్నప్పుడే విశ్వాసులం కాదు, బయట ఉన్న విశ్వాసే. నువ్వు మందిరానికి వచ్చినప్పుడే నువ్వు దేవుని కుమార్తెవి కుమారుడివి కాదు. నువ్వు గృహంలో ఉన్నా, రోడ్లో నిల్చున్నా, నువ్వు గొడవాడేటప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, నేను దేవుని బిడనై ఉన్నాను, నా నోట దోషణ మాట రావద్దు. దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేయక మానండి అన్నాడు. యేసేపు ఇదే గుర్తుంచుకున్నాడు. ఈ గోతులు వేసాడు, ఖబర్దార్ రండి చూసుకుందాం అన్నాడా? చెరసాలలోనికి వెళ్ళిన తర్వాత ఖబర్దార్ నన్ను మీరెవరు వేయడానికి అన్నాడా? ఎందుకో నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, ఇంకా నా జీవితం ఎక్కడే ఉందేంటి, నువ్వు ఎప్పుడు చేస్తావు, ఏం చేస్తావు అన్నాడా? చెప్పాలి గట్టిగా. యేసేపుకు దర్శనం ఏమొచ్చింది? తన పన నిలుచుంది, అన్నదమ్ముల పనులు సాష్టాంగపడి ఉండే. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఇతని జీవితాన్ని దేవుడు హెచ్చించాడు, వాళ్ళ సాష్టాంగపడినట్లుగా ఒకరోజు చేయబోతున్నాడు అని. ఇదే చెప్పాడు దేవుడు, అంతే కదా. ప్రధానం చేస్తానని చెప్పాడా? రాజరికం ఇస్తానని చెప్పాడా? వైభవం ఇస్తానని చెప్పాడా? ఆయన వెళ్తుంటే అనేక మంది ప్రజలు జయధ్వానాల మధ్యన ఐగుప్తులో యేసేపు బయలుదేరతాడని దేవుడు చెప్పాడా? చెప్పింది ఒకటే, చెప్పలేనివి బోల్డ్ అని దేవుడు చేశాడు. స్తోత్రం. ఈరోజు నీకు వస్తున్న దర్శనాలు, నీకు వచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి, కానీ దానితో పాటు ఇంకా నువ్వు ఊహించిన మంచి బహుమానాలు కూడా బయలుదేరి రాబోతున్నాయి. స్తోత్రం. అంటే ఎంత మంచి మలుపు తిప్పడానికి ఆయన ఏమన్నాడంట? సిద్ధమై ఉన్నాడంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పిన దేవుడే ఈ ఉదయము మన జీవితాలను కూడా ఒక మంచి మలుపు తిప్పబోతున్నాడు. స్తోత్రం.